హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి. ఆంధ్ర స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్తో పోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చూసేయండి. మొదలు అది 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 బాగా చాలా ఉందా ఇంతకుముందు తిమ్మంగళాలకు వచ్చాడు, ఇప్పుడు ఇది వచ్చాడు. అంతే. ఎన్ని కొడతారని పెగల అది షాప్ గిల్స్, బేర్ గిల్స్ అవి కాదు లోపలికి లాగు. అదే 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 బయటకు వస్తుంది అంతా. ఏంది రా పుట్టు పుట్టు కనిపిస్తా చేప అడుగుతుంటుంది, లోపల పిల్లలు ఉంటాయి. పట్టుకో ఇట్లాంటి రాళ్ళు తీసుకోరా, అయ్యేది హైట్ వచ్చేది. ఎందుకో ఈ వీడియో ఎండొచ్చిందిలే. తీర్చాలి, నాకేం అందాలి కానీ వీడియో తీసుకుంటా అంటే ఇచ్చాను రేమన్ వచ్చారా అయితే నాకు వేసింటుంది ఆల్రెడీ. నన్ను వంట ఏందో బా ఏమి తెలియదండి, సిక్కిచాలి కదా సినిమాలో. మసాలా అయితే కలుపుకుందాం. ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే వేద్దాం. నెక్స్ట్ గరం మసాలా అయితే వేద్దాం. నెక్స్ట్ కారం అయితే వేద్దాం. కారం లైట్గా వేసుకోండి, లేకుంటే నెక్స్ట్ పసుపు లైట్గా వేసుకొని వాసన రాకోకుండా పసుపు వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా వేసుకోండి. అలాగే లైట్గా ఆయిల్ వేద్దాం. ఉంది కదా అని మొత్తం వేయాలి, మొత్తం వేయాకరి లైట్గా వేసుకోండి ఆయిల్. నెక్స్ట్ ఉప్పు అయితే కలుపుదాం. ఉప్పు వేసి అది ఎరగడ వేస్ట్ అంతే పోయి బాగా ఇంకా పత్తి రివర్స్ పడుతున్నావు. పైకి చూడు దేంట్లోకి ఈరోజు మేము చేపల కూర వండుతాము, మేము తినేస్తాము. మీకు ఎవరికి అనుకోండి కాచుకొని తింటాము. బాయ్ 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 టాటా. సబ్స్క్రైబ్ చేసుకోండి రే చూచి. ఓకే బాయ్. అది కాలి రానికి పోయిరా ఇట్లా కసక్కని కసుకులు టమాటాలు ఇలా కోయడం తెలియక మేము ఎలాగంటే ఇలా కోస్తున్నాం. చూడండి, మా ఫ్రెండ్ గారు ఎడ కోస్తున్నాడు. వాడు నేను ఫస్ట్ టైం చూసాను ఇలా కోయడం. వాడు ఇంట్లో కూడా వంట నేర్చుకున్నారు లేదో తెలీదు. బయటికి వచ్చి చూడండి, చిత్ర ప్రయోగాలు అన్నీ చేస్తాం మేము. ఇప్పుడు ఎర్రగడ్డ అయితే కట్ చేస్తున్నాడు లోపలనే, ప్యాన్ లోపలనే కట్ చేస్తున్నాడు. అదంతా ఎలాగంటే అలాగా రచ్చ రచ్చ చేసాం మేము. నవ్వట చూసి చూడట పోతుంటే ఎవడన్నా నవ్వుతారా బాగా అవులే ఎత్తాలి పోతున్నాను.
రోజు నిమ్మకాయలు పిండుకోండి నాకు చెప్తారా మీరు? రోజుకి ఎన్ని నిమ్మకాయలు పిండుతావురా ఇంటికాడ? ఆ కత్తి తెగనగానే తగలరా, అది అంతసేపు కూర్చున్నదని. ఆ కత్తన పడేయారా ఊరికి. పిండు పిండు బాగా పిండాలా. సత్తు ఉందా లేదా చేతిలో? తప్పకుండా వచ్చింది రసం. పిండురా గట్టిగా, ఇంకా పిండు సరిపోదు. ధర్మలకు పోయే రూట్లో పొలాలలో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళు. అసలుకు ఎవరన్నా చేనుగోళ్ళు వచ్చినారనుకో ఆ చెట్టుకు కట్టేసి కొడతారు అందరినీ. ఆ చేను అంతా నాశనం చేస్తారు. పాపం ఆ చేనుగోళ్ళు ఏమన్నా అనుకుంటాడేమో. ఫ్రెండ్స్తో వచ్చి ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్స్తో వెళ్ళింటే కామెంట్ చేయండి. చేపకి గంధం పూస్తున్నావారా? అంత మెల్లిగా పూస్తున్నావు, మొత్తం పట్టివై. దాంతో కుక్కుతున్నాడు లోపలికి. అది పోతుందేనా? ముందు సరిగా కోసింటే వచ్చింది. అది సరిగా కోయకుండా కత్తి. చేప తలకాయ చూడండి, లోపల ఎర్రగా ఉంది. రే అరే అరే అరే, ఎర్రగడ్డలు ఎందుకురా అట్ట కుక్కుతున్నావు దానికి? పాపం ఎవరన్నా అట్ట పెడతారా చేప లోపలికి? వారిని చేప నోటితో కానీ ఆడుకుంటారు కదరా. అయితే మంట అయితే పెట్టుకుందాం. మెల్లిగా మంట బాగా మడబెట్టిన కట్టెలు పెట్టరా, కట్టెలు పెట్టరా. మొత్తానికి అయితే మంట ఇచ్చేసాడు వీడు. ఊపు ఊపు, పొగ్గటుంది అలా ఏమన్నా సరిపోతుందా? ఆయిల్ వేసుకోండి లైట్గా. ఒకటి మంట ఏందిరా అట్ట పెట్టినారు? ఆయిల్ అంతా కింద పోతుందిరా. మన వాళ్ళతో వచ్చి ఇట్లాగే ఉంటుందేమో. చూడండి మొత్తం పొలాలు, ఇదంతా శనగ వేసినారు. చూడండి ఇది చేప, అట్నే చేప పెట్టేసినాడు గోలు దాంతో ప్యాన్లో. పొయ్యిలో కాళ్ళు పెట్టరంగా, ఎందుకు ఊరిగా? పొయ్యి అంతా నాశనం చెయ్యి. ఉడకని ఉడకని ఏమి ఎగుతుందో ఏమో. అది ఇవాళ ఉండాలి పుల్లలే ఇంకా మత్తులు తర్వాత కల తిప్పే మళ్ళీ ఎటనో కట్ట అన్ని పక్కన కలుతాయి. బాగా నిదానంగా ఉంటే ఓపికంటే ఓరంచే ఒక పక్కన పెడితే కలుతాయి. చికెన్ అన్న పొద్దు తిని కూడా ఉంటుంది. పాద మూత అంత ముసుకుపోతుంది. ఏంటది? ఏందిరా గట్లా చేస్తున్నారు దాన్ని? చూడండి ఫ్రెండ్స్, అను చూడండి అను. ఎంత పెద్ద చేప? మీరు కూడా తినండి అను, తినండి అని చెప్పు. పట్టుకో, చెప్పు ఇప్పుడు, చెప్పు ఇప్పుడు, చెప్పురా. ఇంటికన్నా పోదాం. ఏం చేస్తావు బ్రో? ఉడకబెడుతున్నావా? ఏం ఉడకబెడతావు? సూపర్ రా నువ్వు తిని
బాగుంది ఫ్రెండ్స్ మీరు బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పరా బాగుంది ఫ్రెండ్స్ ఏం కలుగుతున్నాడు వీడు మరి ఘోరంగా. చికెన్ కంటే ఇదేంగా ఫ్రెండ్స్ ఆ చేప ముళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. తలకాయ కన్నేదిరది కన్ను మాడిపోయింది. ఇంకా తినింది చాలే పోయి లేరు ఇంకా పోదాం. ఏం అట్నే కూర్చుంటారా? ఏంగా తలకాయ ఉందనే తలకాయ మీరు తినరు ఇంటికి తీసుకోమరి తలకాయ. రచ్చ రచ్చ చేసినాడు కదా అబ్బా. అది తినడానికే పాడేయడానికే అది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ట్యాప్ చేయండి. ఉంటాను, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా సీ యూ.